మన బస్సు వదిలేసి వెళ్ళిపోతుంది ఎక్కడికో. 45 నిమిషాలు. ఒక చిన్న గ్లిమ్స్ వచ్చేసి వెహికల్ అయితే చూపెడతా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక బస్ బ్లాగ్ అయితే వేస్తున్నా. ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్లో అయితే ఉన్నా అనమాట. ఇది వచ్చేసి ఎల్బీ నగర్ ఏరియా. ఇక్కడ న్యూగో బస్లో అయితే నేను ప్రజెంట్ విజయవాడ అయితే వెళ్తున్నా. అండ్ ఎందుకు వెళ్తున్నా ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో మీకు తెలుస్తుంది, లేకుంటే ఈ బ్లాగ్ ఎండ్లో అయితే తెలుస్తుంది అనమాట. బ్లాగ్ మొత్తం చూడడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ ఎండలకు భరించలేక తక్కువ రేట్లో ఏదైనా దొరుకుతుంది, బస్సు లేట్ అయినా పర్లేదు అంటే ఈ ఎలక్ట్రిక్ బస్సు ఒకటే ఉంది. అందుకే ఇంకా లాస్ట్కి న్యూగో చూస్ చేసుకున్నా. లాస్ట్ టైం ఫ్రెష్ బస్లో పోయినా కానీ ఏసీ అంత మంచి పని చేయలేదు, సో ఆ సెలెక్ట్ చేసుకోలేదు అనమాట. ప్రజెంట్ అయితే న్యూగో ఇది ఎట్లుంటుంది అనేది అయితే తెలియదు. ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము, ఎట్లుంటుంది ఏంటనేది చూద్దాం. ప్రెసెంట్ ఎండ ఫుల్ కొడుతుంది, క్యాప్ వేసుకున్న అయినా సెట్ అయితే లేదు. ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఎల్బీ నగర్ చింతలకుంట ఎక్స్ రోడ్స్ దగ్గర అయితే ఈ న్యూగో లాంచ్ అయితే ఉంది. లోపల ఏసీ ఉంటుందా ఫ్యాన్ ఉంటుందా చూడాలి. ఎండకైతే భరించలేకపోతున్నాయి. నేను ఫోన్ అయితే ఫుల్ వేడి అయిపోయింది, కెమెరా కూడా పనిచేస్తలేదు, 4K అయితే అసలు పనిచేస్తలేదు. లాంచ్ అనమాట. లాంజ్లో ఫ్యాను, ఏసీ, కూర్చునే ఫెసిలిటీ అయితే ఉంది. వాష్రూమ్ కూడా ఉందన్నమాట. లోపల వాష్రూమ్ కూడా మంచిగా అంత అంటే క్లీన్గానే ఉంది, అంటే సూపర్ అని చెప్పలేము, క్లీన్గానే ఉంది. ఇదే న్యూగో బస్వి చాలా ఉన్నాయి, కానీ ఢిల్లీ సైడ్ నార్త్ సైడ్ వెళ్తే మంచి మంచి లాంచ్ అనమాట. ఎట్లా అంటే ఎయిర్పోర్ట్లో లాంచెస్ ఉంటాయి కదా, అట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఓకే అయినా కూడా మెయిన్ ఏం రిక్వైర్మెంట్ ఉందో అదైతే ఉంది. ఇక్కడ నార్మల్ ప్లాస్టిక్ చైర్స్ అట్లున్నాయన్నమాట. అండ్ నేను ఢిల్లీలో చూసిన న్యూగో బస్ది, అది వీడియో తీయలేదు కానీ ట్రావెల్ చేసిన అనమాట ఢిల్లీలో. మంచిగా లాంచ్ అయితే లిటరల్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్లయితే ఉంటుంది. ఇక్కడైతే అంత లేకున్నా బేసిక్ ఏం రిక్వైర్మెంట్ ఉందో అదైతే ఉంది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఛార్జింగ్ పాయింట్, ఏసీ, ఫ్యాన్. దీనికన్నా ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఇదేందో ఫ్లిక్కరింగ్ అవుతుంది, సెట్టింగ్ చేయాలి, వీడియో సెట్టింగ్, లైట్ సెట్టింగ్ చేయలేదు, డైరెక్ట్ వీడియో తీస్తున్నా. ఎనీవేస్ బస్ రావడానికి ఇంకా టైం ఉందంట. ప్రజెంట్ అయితే 2:20 అయింది. డిపార్చర్ టైం వచ్చేసి 2:55. అది 3 o'clock వస్తుందా 3:15కి వస్తుందా అనేది క్లారిటీ లేదు. రెడ్ బస్ నుంచి పంపించిన లింక్లో జీపీఎస్ అయితే పనిచేస్తలేదు అనమాట. అది ఫస్ట్ మెయిన్ డిసడ్వాంటేజ్ అనుకోండి. లైవ్ అంటే ఎక్కడ వరకు బస్ వచ్చింది ఏంటనేది చూసుకొని బయలుదేరవచ్చు, అదొక ప్లస్ పాయింట్. లైవ్ ఉంటుంది, కానీ ఆ బస్సులో ఉన్న జీపీఎస్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది, అదొక ఇష్యూ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్లో పైన ఏసీ ఆన్ ఉంది కదా, దాని కింద హాయిగా కూర్చున్నా, కొంచెం మంచిగా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికైతే నేను ఓవరాల్గా బస్సులు అయితే వచ్చిన 2 బస్సులు మారినా అనమాట. మా ఇంటి దగ్గర నుంచి 3 బస్సులు, మా ఇంటి దగ్గర నుంచి ఈసీఎల్ నుంచి తార్నాక నుంచి ఇక్కడ రావడానికి బస్సు ఛార్జెస్ మొత్తం ఎంత 30 అదో 20. ఓకే, ఓవరాల్గా 80 రూపీస్ అయితే అయినాయి. బస్సులో వస్తే కూడా 80 అవుతుంది. ఎక్స్పెన్సివ్ అయిపోయింది హైదరాబాద్ ఈ మధ్య. టీఎస్ఆర్టీసీలో కూడా ఒకప్పుడు 10-15 రూపీస్లో వచ్చేవాళ్ళం. అంటే మామూలుగా ఒక బస్సు మా ఇంటి దగ్గర నుంచి కుషాయిగూడ అబుదాబి ఎలా అంటే 10-15 రూపీస్ మ్యాక్స్. మెట్రో అయితే 20 రూపీస్ ఉండేది అనమాట. ఇప్పుడు ఆర్డినరీలు అయితే 30-40 మినిమం అవుతుంది. టైం వచ్చేసి 5 minutes ముందే వచ్చింది బస్సు. 2:55 అన్నారు కానీ 2:50కే వచ్చేసింది అనమాట. అండ్ ముందర ఉండేది అదే బస్సు. ఓకే, ఫైనల్లీ బస్ లోపలికి అయితే వచ్చేసిన. ఫ్రంట్ సీట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట మంచి వీడియో కోసం. ఏసీ అయితే సూపర్ పనిచేస్తుంది. దీనికన్నా ఇంకా మనకేం కావాలి చెప్పి. బస్సు 5 minutes ముందు వచ్చింది కదా, సో కొంతమంది ప్యాసింజర్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా ఒక 10 minutes అయితే ఆగి వెళ్దామని అయితే చెప్పారు. ఇది వచ్చేసి కాంప్లెక్స్ అనమాట. ఈ కాంప్లెక్స్ దగ్గర లోపల న్యూగోది ఫ్రెష్ బస్సు దగ్గర లాంచ్ ఉంటుంది. ఎప్పుడైనా వస్తే బస్సు లాంచ్ లోపలికి వెళ్ళి కూర్చోండి, బయట కూర్చోవడం కన్నా లోపలికి కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు, ఇంతకుముందు వీడియో చూపించినట్లు. అండ్ బస్ అయితే ఎగ్జాక్ట్ 3 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వగానే మన రోడ్ వచ్చేసి హయత్నగర్, చౌటుప్పల్, సూర్యాపేట అండ్ విజయవాడ సైడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ రోడ్ వచ్చేసి చౌటుప్పల్ వరకు ఓవరాల్గా అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా ఇక్కడ కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది అనమాట. అండ్ బస్ అయితే కంటిన్యూగా 80 స్పీడ్ అయితే క్రూజ్ చేస్తున్నాడు, ఎక్కడ అయితే తగ్గట్లేదు అనమాట. నీట్గా అయితే సూపర్ వెళ్తున్నాడు. ఈ ఒక్కటి నాకు మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే బండిలో కొంచెం సస్పెన్షన్ హార్డ్గా ఉంది. ఇంకోటి హారన్ వచ్చేసి బయట ఎంత వెళ్తుందో తెలియదు, కానీ హారన్ కొడితే రిటర్న్గా మనకే ఎక్కువ హింట్ పడుతుంది అనమాట క్యాబిన్ లోపల. ఇంకా అదొక్కటి తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు. ఏసీ అయితే బాగానే పనిచేసింది. మనకి ఎండాకాలం మెయిన్ ఏసీ ఇంపార్టెంట్ కదా, అదైతే సూపర్ అయితే ఉంది. అండ్ ప్రజెంట్ అయితే
ఈ హైవే ఎలా ఉండే హైవే ఎలా చేంజ్ అయ్యింది చూడండి, మొత్తం 6 లేన్ అయిపోయింది. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయితే మాత్రము ఇంకా ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ విజయవాడ వెళ్ళడానికి కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. బ్యాక్ టు బ్యాక్ ఫ్లైఓవర్స్ అయితే కడుతున్నారు. నాకు తెలిసి ఒక 3 months 4 monthsలో ఈ ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఇంకా ఫ్రీ మూమెంట్ ఆఫ్ ఇది కూడా ఉంటుంది అనమాట. బస్సు పికప్ గురించి మాట్లాడితే ఇన్స్టెంట్ పికప్ ఉంది. అండ్ దీంట్లో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఎయిర్ ఫ్రెషనింగ్, ఎయిర్ రీకన్సిలేషన్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. అండ్ దీంట్లో సీట్ బెల్ట్ కంపల్సరీ వేసుకుంటేనే వెహికల్ ముందుకు వెళ్తుంది. అదొక్కటి బాగా నచ్చింది అనమాట. అండ్ వెహికల్ చూస్తున్నారు కదా, కంటిన్యూగా 80లో అయితే ఈజీగా క్రూజ్ చేస్తుంది. దీంట్లో నచ్చింది ఒక్కటి ఏంటంటే, నాకు తెలిసి కొంచెం సస్పెన్షన్ హార్డ్గా ఉంది. మేబీ ఈ వెహికల్ కొంచెం పాత వెహికల్ ఉంది, దగ్గర ఒక 4 to 5 lakhs kilometers అయితే తిరిగిందనమాట ఇది. దానివల్ల అనుకో ఓకే, బస్ అయితే నేను కొంచెం పడుకున్నాను అనమాట. పడుకొని లేచే వరకు సూర్యాపేట అవుట్స్కట్స్లో అయితే ఆపిరనమాట. ప్రజెంట్ అయితే ఛార్జింగ్ అవుతుంది. 45 minutes బ్రేక్ అంట. ఆల్రెడీ 2 బండ్లు ఆల్రెడీ ఛార్జ్ అవుతుంది. మిగతా మన బండి ఎప్పుడైతే తెలియదు. 45 minutes అంటే ఒక గంట వేసుకోండి. అప్పటి వరకు ఇక్కడ ఫుడ్ తిని మిగతా బస్ గురించి మాట్లాడుకుందాం. మన బస్సు వదిలేసి వెళ్ళిపోతుంది ఎక్కడికో. 45 నిమిషాలు ఉన్నారు. ఇదే హైలైట్. పార్కింగ్లో పెడతారు అనుకుంటా. ఇక్కడికి వచ్చినప్పుడు 5 o'clock అయ్యిండే. ఇప్పుడు టైం వచ్చేసి 5:35 అయింది. ఫుల్ గాలి వస్తుంది. ప్రజెంట్ అయితే ఒకటే గన్ను ఎక్కుతుంది. ఆ గన్ను కూడా 35%. ఛార్జింగ్ ప్లేస్ నుంచి ఇంకో ఛార్జింగ్ ప్లేస్కి అయితే మార్చి మొత్తానికి అయితే 2 గన్నులు పనిచేసే చోట అయితే ఛార్జింగ్ పెట్టారు. ఆల్మోస్ట్ 62% వరకు అయితే ఛార్జింగ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయితే అవుతున్నారనమాట. ఈ మొత్తం ప్రాసెస్ వచ్చేసి 1.5 hour ఇక్కడే మనకు వేస్ట్ అయిపోయింది. అండ్ మొత్తానికి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు బస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఫైనల్లీ 6:30 అయితే టైం అయింది. 6:30కి మళ్ళీ మనం హైవే అయితే ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత ఒక హైలైట్ ఏం జరిగిందంటే, మనం ఒక ప్యాసింజర్ని అయితే మర్చిపోయి వచ్చినాం. ఆ ప్యాసింజర్ మళ్ళీ కాల్ చేస్తే ఆయన కోసం వెయిట్ చేసిండు. ఆడ ఛార్జింగ్ పెట్టేటైన అయితే ఒక బైక్ మీద ఆయనను తీసుకొచ్చి డ్రాప్ చేసిరనమాట. ముందే లేట్ అయిపోయిందంటే ఇంకా లేట్ అయితే ఇది చేసిరనమాట. ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారు కరెక్ట్గా? అక్కడ కుర్రాడు ఉన్నారు ఛార్జింగ్ పాయింట్ కూడా. అప్పుడు దాకా ఏం చెప్పండి. అప్పుడు దాకా ఏం చెప్తాం. మీరు ఆగినప్పుడు లేదా అంతే దారిలో 1.5 వేస్ట్ అయినా కూడా విజయవాడకి అయితే రైట్ టైంకి అయితే వెహికల్ రీచ్ అయిపోయిందనమాట. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే, మధ్యలో ఏదన్నా ఇష్యూస్ వస్తాయి, కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళు దాంట్లో మెన్షన్ చేయడమే బఫర్ టైం అయితే మెన్షన్ చేశారు. ఫైనల్లీ వెహికల్ అయితే విజయవాడకి అయితే రీచ్ అయిపోయింది. అండ్ మొత్తానికైతే 8:40కి రీచ్ అవుతుంది అనేది చెప్పి 8:40కి అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఆపాడనమాట. లాస్ట్ స్టాప్ వచ్చేసి వారధి దగ్గర అయితే నేను దిగిపోదామని అయితే చూస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే వెహికల్ మొత్తం ఎంత అంటే 62% వరకు ఎక్కించారు కదా, ఇప్పుడు వచ్చేసి 18% వరకు అయితే దిగిపోయింది. ఇంకా వీళ్ళు మళ్ళీ డిపోకి వెళ్ళడానికి అయితే ఆ 18% అయితే పనికొస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ నైట్ 11 o'clock ట్రిప్కి మళ్ళీ వెళ్తారంట హైదరాబాద్కి. దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, 300 kilometerలలో 150 kilometers డివిజన్లో 2 డ్రైవర్లను అయితే మెయింటైన్ చేశారు. దానివల్ల ఒక ప్లస్ పాయింట్. ఫైనల్లీ బస్ అయితే దిగి ఒక ప్లేస్కి అయితే వచ్చిన. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది నేను ఎక్కడ వచ్చిన అనేది. ఇక మిగతా బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. ఒక చిన్న గ్లిమ్స్ వచ్చేసి వెహికల్ అయితే చూపెడతా. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. అండ్ మన బస్సు జర్నీ గురించి మాట్లాడాలంటే, బస్ అయితే కొంచెం బఫర్ టైం పెట్టుకొని బయలుదేరిండు. ఆ బఫర్ టైంలోనే తీసుకొచ్చి డ్రాప్ చేసిండు, రైట్ టైంలోనే డ్రాప్ చేసిండు. వెళ్ళొచ్చు, పెద్ద విషయం కాదు. అర్జెంట్ ఉన్న వాళ్ళు అయితే ఆ బస్ అయితే ఎక్కకండి, మీకు ఇంకా టెన్షన్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఒక 1 hour ఎక్స్ట్రా బఫర్ పెట్టుకోవడం మంచిది. ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు రీచ్ అయిపోయినాం మొత్తానికి. ఈ నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తా. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బై బై. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.